ఇందులో ఏ పార్కింగ్ స్పాట్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ మనము ఈ పార్కింగ్ స్పాట్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇది సెలెక్ట్ చేసుకోండి, స్టార్ట్ అంతే. చూస్తే ఇంకా అదంతా అదే స్టార్ట్ చేసుకుంటుంచండి. ఇది రివర్స్ పార్కింగ్, ఇది రివర్స్ పార్కింగ్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. మీ అందరికి తెలుసు కదా, మనం కొత్త టెస్లా కొన్నాము. ఆ టెస్లాలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయన్నా అది ఒకసారి బాగా డీటెయిల్గా చూపించన్నా, ఇంతవరకు మీకు సరిగ్గా చూపించలేదు అన్నారు. సో అందుకోసమని ఈరోజు మన టెస్లా టూర్ చేస్తున్నాం. అందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ప్లస్ ఆ లోపలంతా కూడా ఇంటీరియర్ అంతా కూడా ఎట్లా ఉంటుంది ఇంకా అనేదంతా కూడా ఈరోజు నేను చూపిస్తాను. అట్లనే లాస్ట్ వీడియోలో మనం పాలకోవా చేసినాం, 5 minutes పాలకోవా. అదైతే బాగా గ్రాండ్ సక్సెస్ అయ్యి చాలామంది మెసేజెస్ చేసినారు. మేము కూడా చేసుకున్నాం. సేమ్ చాలా బాగా వచ్చింది. అంటే పాలకోవా అనొచ్చు దాన్ని, లేదంటే కలాకాండ్ కూడా అంటారు. సో చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. థ్యాంక్స్ అని చెప్పి ఆ రెసిపీని ఎవరైనా చేసుకోవచ్చు, చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఆ రెసిపీ ఎప్పుడు కూడా ఏం ఫ్లాప్ అవ్వదు. అది సింపుల్ రెసిపీ అనమాట, మీరు కూడా చేసుకోవచ్చు. సో అదే విషయము. ప్రస్తుతానికి అయితే మనము ఈ టెస్లా టూర్ చేద్దాం. లాస్ట్ వీడియోలో మన కార్ కోసం మ్యాట్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఓపెన్ చేసేసి దాన్ని పెట్టేద్దాం. గలీజ్ అయిపోతాం ఫ్లోర్ అంతా. ఓకే కదా? దీన్ని మేము అమెజాన్లో తీసుకున్నాము, టెస్లాలో కాదు. టెస్లాలో కూడా అమ్ముతారు కదా? అమ్ముతారు, అవి కాకపోతే కాస్ట్లీ ఉంటాయి. అదే ఇది హాఫ్ గా వచ్చినట్టు. ఏమైనా కూడా యాక్సెసరీస్ అన్నీ కూడా టెస్లాలో కొంచెం కాస్ట్లీనే ఉంటాయి. బ్లాకే కదా ఇది? బాగున్నాయి. ఫస్ట్లో యాక్చువల్గా కొంతసేపు ఎండలో పెట్టాలంటారు నన్ను. అక్కడ చూడు, మళ్ళీ తర్వాత లోపల పెట్టేసినాం అనుకో అక్కడే సెట్ అయిపోతాయి. ఇవి $100 అంట, అంతే కదా? జున్నునే తీసుకోయింది, అంటే ఆ రివ్యూస్ అని చూసి జున్నునే సెలెక్ట్ చేసుకోయింది. బాగున్నాయి. టోటల్ ఇవి 10 pieces వచ్చినాయి. అవి ఎక్కడెక్కడ వెళ్తాయో మాకు తెలియదు. ఇవి కొంతసేపు ఎండకు పెట్టినాము, వడియాలు పెట్టినట్లా. నిజంగా అంటారనమాట, ఫస్ట్ మనం అక్కడ దాంట్లో కార్లో పెట్టే ముందు ఇట్లా ఎండకు పెడితే మళ్ళీ దాని తర్వాత కార్లో అట్లనే ఎట్లా ఉంటాయో అట్లనే షేప్ వచ్చేస్తుంది, కొంచెం హీట్ అయితే ఇవి అని అంటారు. మన పాత కారుకు కూడా సేమ్ అట్లా చేసినాను. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ కొంచెం అంతేనన్నా. ఇప్పుడు చూడు, కొంచెం సరిగ్గా లేదు చూడు, అది కొంచెం హీట్ అయితే కొంచెం. ఒక్క 15 minutes పెట్టింటే ఇవి బాగా అయిపోయినాయి. ఇంకా ఇందులో ఫిక్స్ చేసేద్దాం. గుడ్, బాగున్నారా? మొత్తం కరెక్ట్గా ఒకటేసారి చేయబెట్టే పోతుంది అది. సరిపోయిందిలే. పైన సెట్ అయితే చాలు, పైన సెట్ అయితే చాలు నాన్న. అట్లా ఇది కూడా మేలు. ఇప్పుడు ట్రంక్లో ఏమైనా పెట్టినప్పుడు దానికి తగిలి అంతా కాకోకుండా బాగుంటుంది. ఇవి అన్ఫోల్డ్ కావాలంటే మళ్ళా ఇక్కడ బటన్స్ వస్తాయి. ఇది సరిపోయిందా? డన్. బాగా ప్రెస్ చేయండి. సరిపోయిందా? టోటల్ మ్యాట్స్ అన్నీ కూడా లోపల పెట్టేసినాము. ఇంకా ఇది ఒక్కటే ఉంది. ఇది ఫ్రంక్లో ఇది పెట్టేస్తే అన్నీ బాగా నీట్ కరెక్ట్గా సెట్ అయినాయి, చాలా బాగున్నాయి. డన్. కొత్త మ్యాట్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేసినాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దగ్గరలోనే ఏదైనా పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నీట్గా చూపిద్దాం. ఇక్కడ గ్రాజ్లో చూపించడానికి రాదు. ఫస్ట్ ఏంటంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ కదా యాక్చువల్గా. అంటే ఇప్పుడు 2 కార్లు లోపల పెట్టేసినాం అనుకోండి, దాన్ని మళ్ళీ బయట తీయడము లోపల పెట్టడం అంత కష్టం అవుతుంది. అంటే కొంచెం ఉంటుంది ప్లేస్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే అదంతా అదే పార్క్ చేసుకోమంటే గ్రాజ్లోకి వెళ్ళేసి అదే పార్క్ చేసుకుంటుంది. అట్లే బయటికి రమ్మన్నా కూడా బయటకు వస్తుంది, మనం అక్కడ నిల్చుంటే. ఇప్పుడు అట్లా చేద్దాం. చూడండి, ఇప్పుడు గరాజ్లోంచి బయటికి రమ్మంటే అదంతా కదా వచ్చేస్తుంది. జున్ను ఇక్కడ ఉంది చూడండి, అదంతా కదే బయటికి వస్తుంది. ఎక్కడ షాపింగ్ మాల్ దగ్గర అక్కడ కూడా మనము ఎక్కడ పార్కింగ్ లాట్లో ఉంటే మన దగ్గర రమ్మంటే వస్తుంది. అది ఇట్లా పార్క్ చేసేటప్పుడు కూడా మనము గరాజ్లో కొంచెం అదే బాగా నీట్గా పార్క్ చేసుకుంటుంది, స్పేస్ తక్కువ ఉన్నప్పుడు. అట్లా
ఏమంటే స్లోగా వస్తుంది కదా. స్టాప్ ఏ అక్కడ బాగా కార్ వస్తూ ఉంది. ఓకే చాలే వెళ్దామా. సో అట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. నాకు తెలిసినవి నేను కొన్ని చూపిస్తాను. వెళ్దామా. ఎక్కువ దూరం ఏం లేదు, ఇక్కడ దగ్గరలోనే ఒక చిన్న పార్కింగ్ లాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోదాం. అంతే కదా. అక్కడ మొత్తం అంతా చెప్పొచ్చు. ఎక్కువ దూరం వద్దు, ఇక్కడ చిన్నది అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్దాం. ఇప్పుడే ఈ ప్లేస్కి వచ్చినాము. ఇది యాక్చువల్గా అంటే మా కమ్యూనిటీలో ఇదొక స్విమ్మింగ్ పూల్. ఇది ఆల్రెడీ ఒకటి ఉంది, ఇది కొత్తగా పెట్టినారనమాట. ఇది మా కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్. ఇది ఆల్రెడీ వేరే చోట ఉంది, ఇది కొత్తగా పెట్టినారు. అట్లా ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ పిక్కల్ బాల్ కోర్ట్ కూడా పెట్టినారు ఇక్కడ. సో ఇట్లనే సేమ్ ఇంకొకటి వేరే చోట ఉంటుంది. ఇప్పుడు ఈ కార్ గురించి నాకు తెలిసినవి చెప్తాను. ఇది వచ్చేసి టెస్లా మోడల్ వై. ఎక్స్ కూడా వస్తుంది, ఎస్ వస్తుంది, 3 వస్తుంది. ఇది వచ్చేసి మోడల్ వై. అట్లనే ఇది ప్రీమియం మోడల్. ప్రీమియం ఒకటి, స్టాండర్డ్ ఒకటి వస్తుంది. ఇది వచ్చేసి ప్రీమియం జూనిపర్ మోడల్. జూనిపర్ అంతేనా? జూనిపర్ మోడల్ ఇది. ఓకే. జూనిపర్ జస్ట్ లైట్ జూనిపర్కి వచ్చేసి ఈ లైట్ ఇట్లా ఫుల్ వస్తుంది ఇట్లా, లేదనుకో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తుంది అంతే. ఇదే సేమ్ మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ రెడ్ లైట్ కూడా అట్లనే ఉంటుంది. దీనికి చుట్టూ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ ఒక 3 కెమెరాస్ ఉంటాయి. అట్లనే ఇక్కడ ఒక కెమెరా, అట్లనే ఇక్కడ ఒక కెమెరా, వెనకాల ఒక 2 కెమెరాస్ ఏమో వస్తాయి. ఇక్కడ ఒకటి ఉంది, కింద ఒకటి, ఇక్కడ ఒక కెమెరా, మళ్ళీ కింద ఒక కెమెరా వస్తుంది. ఇట్లనే చుట్టూ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా ఫ్రంట్లో ఒక కెమెరా, ఇక్కడ కింద ఒక కెమెరా వస్తుంది. సో ఇట్లా చుట్టూ కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్తోనే మొత్తం సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తుంది, ప్లస్ అది సెన్సార్ లాగా యూస్ అవుతుంది. అట్లనే దీనికి పక్కన ఎవరన్నా దగ్గరకు వచ్చినా కూడా అది ఫొటోస్ వీడియోస్ తీసుకొని మనకు పంపిస్తుంది. మన డాష్ క్యామ్ లాగా పనిచేస్తుంది పార్కింగ్ లాట్లో ఉన్నా కూడా. సో చాలా యూజెస్ ఉన్నాయి. ఇది టోటల్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది అందరికి తెలిసి ఉంటుంది, చెప్తున్నాను. టోటల్ ఎలక్ట్రిక్ కార్. ఇది గ్యాస్తో పనిచేయదు, ఓన్లీ ఎలక్ట్రిక్. ఇక్కడ మనము ఛార్జింగ్ చేయాలి. ఇది ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను ఒకసారి. మనకు సూపర్ ఛార్జర్ ఉంటుంది, అది వెళ్ళి అక్కడ కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేయించాము. ఇంకా చేపేయలేదు, ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేపేయలేదు, ఇంకా 40% ఉంది. సో రేపు అట్లా పోయేసి అది కూడా చూద్దాము. దీనికి స్టోరేజ్ స్పేస్ చాలా ఉంటుంది. ఈ వెనకాల దాన్ని మనము ట్రంక్ అంటాము. అట్లనే దీనికి ఫ్రంక్ కూడా ఉంటుంది. ఫ్రంట్ ఉండేదాన్ని ఫ్రంక్ అంటారు, ఆ బ్యాక్ ఉండేదాన్ని ట్రంక్ అంటారు. ఇది మనం యాప్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే లోపల నుంచి అయినా చూసుకోవచ్చు. ఇది చూడండి, దీనికి ఇంజన్ ఉండదు, ఓన్లీ బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ కూడా దీని కింద ఉంటుంది. సో అందుకోసమనే ఇంజన్ బదులు మనకి ఇక్కడ ఈ స్పేస్ వస్తుంది. చూడండి, చిన్న ఒకటి క్యాబిన్ బ్యాగ్ పడుతుంది. క్యాబిన్ బ్యాగ్ వస్తుంది. ప్లస్ ఇందాక నువ్వు ఆ రోజు ఏమో అన్నావు కదా, ఐస్ క్యూబ్ పెట్టి వాటర్ వస్తుందని. నార్మల్ సాఫ్ట్ డ్రింక్స్ అన్ని కూడా క్యాన్స్ అన్ని పెట్టేసి ఇందులోనే మనము ఐస్ క్యూబ్స్ అన్ని వేసుకోవచ్చు. దాని తర్వాత ఇది ఓపెన్ చేస్తే ఇందులోంచి వాటర్ వెళ్ళిపోతుంది, డ్రైన్ అయిపోతుంది. చూడండి అట్లా. ఇది ఒక ఫ్రిడ్జ్ లాగా ఫ్రీజర్ లాగా, కూలర్ లాగా వర్క్ చేస్తుంది అది. అట్లనే బ్యాక్ ట్రంక్ అయితే చాలా పెద్ద ట్రంక్ ఇది. ఏమైనా అంతే, యాప్తో చేయొచ్చు, లేదు అంటే మనము డైరెక్ట్గానే. ఇది చూడండి, ఇది ఫోల్డ్ అవుతుంది ఇట్లనే, ఇట్లా ఫోల్డ్ అయిపోతుంది. ఇది ఇందాకే మ్యాట్స్, ఇవన్నీ కొత్త మ్యాట్స్ వేసినాము. ఇది మనకు చార్జెస్ ఇచ్చినారు కొత్తవి. ఇది ఈ సైడ్ ఉంది, అట్లనే ఈ లోపల కూడా ఉంది చూడండి. ఇది ఉంది ఇక్కడ, ఈ సైడ్కి ఉంటుంది, ఈ సైడ్కి ఉంటుంది. చూడండి ఎంత, ప్లస్ ఈ వెనకాల కూడా ఉంటుంది. ఇది మ్యాట్. ఇది చూడంండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ స్పేస్ ఉంది. దాదాపు ఒక 3 చెక్-ఇన్ పడతాయి అనుకుంటున్నాము. ఈజీగా పడతాయి. నెక్స్ట్ వీక్ మనము ట్రిప్కి వెళ్తాము, అప్పుడు తెలుస్తుంది మనకు ఎన్ని చెక్-ఇన్స్ పడతాయని. చూడండి, ఈ లోపల ఇట్లా ఉంటుంది, ఇదంతా కూడా ఉంది. ప్లస్ దీని వెనకాల ఇక్కడ కూడా చూడండి, అట్లా కూడా దీని వెనకాల కూడా ఇది ఇట్లా స్పేస్ ఉంటుంది. ఇక్కడ దీనికి కూడా ఇక్కడ కూడా ఉంది.
దీంట్లో కూడా ఫుల్ పడతాయి. యా ఇక్కడ ఒక క్యాబిన్ పడుతుంది అంటారు అందరూ. అవునా? క్యారీ ఆన్ బ్యాగ్ పడుతుంది అంటారు. ఓకే. యా అట్లనే మనం దీన్ని ఈ సీట్స్ని ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ ఈ కొత్త కార్లకి ఇట్లా ఇచ్చినారు. ఇది చూడండి, ఇది ఫోల్డ్ అవుతుంది. ఇవి రెండు ఈ ఫోల్డ్ అయితే ఇక్కడ బాగా పడుకోవచ్చు. చాలా స్పేస్ వస్తుంది. క్యాంపింగ్కి అట్లా పోయినప్పుడు కూడా ఇక్కడ పడుకోవచ్చు. మామూలు బెడ్స్ వస్తాయి సపరేట్గా దీనికి, లేదంటే డైరెక్ట్గానే పడుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్పేస్ అయితే బాగుంటుంది. అంతే, డన్. కానీ చాలా స్పేస్ ఉంది. బాగుంది. సో మచ్ స్పేస్. సో ట్రంక్ అయితే అది మనకైతే బాగా స్పేస్ ఉంటుంది. చాలా డన్. ఈ కార్కి కీ ఇది కీ కార్డు. అట్లనే మనము ఫోన్లో యాప్ ఉంటుంది. ఆ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని మనం లాగిన్ అయితే డైరెక్ట్ ఊరికి దగ్గరకు వస్తేనే అది ఓపెన్ అయిపోతుంది. జస్ట్ బ్లూటూత్ తో పేర్ చేసుకోవాలి అంతే కార్ని, హెడ్ ఫోన్స్ చేసినట్టు. సో దగ్గరకు వస్తేనే అదే ఓపెన్ అవుతుంది. లేదు అంటే ఇది కార్డుతో ఇక్కడ కార్డు ఇట్లా పెట్టాలా, పెట్టేస్తూనే మనకి ఇది ఓపెన్ అవుతుంది. హ్యాండిల్ కూడా అంతే. ఫస్ట్ హ్యాండిల్ని ఇది ప్రెస్ చేస్తే ఇది వస్తుంది అంతే. ఇది బయట ఫుల్ ఎండ ఉంది. మొన్నటి వరకు చలి ఉండే ఫుల్, అప్పుడు ఎండ స్టార్ట్ అయిపోయింది. మన కార్ కలర్ వచ్చేసి బయటంతా కూడా వైట్ కలర్, అట్లనే లోపల వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్, గ్రే కూడా వస్తుంది. ఇక్కడ గ్రే లేకోకుండా మనము బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాము. ఇవి మామూలుగా అయితే $1,000 ఎక్కువ పెట్టి ఈ వైట్ కలర్ సీట్లు తీసుకున్నాము. మామూలుగా బ్లాక్ కలర్ వస్తాయి. దీన్ని మనము 100% ఛార్జ్ చేస్తే 280 నుంచి 320 మైల్స్ వరకు వస్తుంది. అంటే అరౌండ్ 300 మైల్స్ వస్తుంది అనుకోవచ్చు. కిలోమీటర్స్లో అయితే అరౌండ్ 500 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది ఇది. సో కాకపోతే మనం 100% పెట్టకూడదు, ఎప్పుడు 80% వరకే పెట్టాలా. ఎప్పుడు మనకు 20% నుండి 80% ఉండేలాగా చూసుకుంటూ ఉండాలా అంటారు. ఎందుకంటే ఇది మళ్ళీ బ్యాటరీ అంతా కూడా బాగా లైఫ్ రావాలా అంటే మనకు అట్లా 80% వరకు పెట్టుకోవాలా, 100% పెట్టుకోకూడదు అంటారు. ఆ 80% వచ్చేసి దాదాపుగా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో, సూపర్ ఛార్జర్లో అయితే హాఫ్ అన్ అవర్లో మనకి ఫుల్ 80% అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఫోన్లో కనిపించినట్ల బ్యాటరీ ఛార్జింగ్ ఇక్కడ కనిపిస్తుంది 42% ఉంది అన్నట్లా. ప్లస్ అదే ప్రెస్ చేస్తే ఎన్ని మైల్స్ వస్తుంది కనిపిస్తుంది. ఓకే, సో మైల్స్ అన్న చూడొచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉందన్న చూడొచ్చు. చూడండి ఇంకా 150 మైల్స్ వస్తుంది మనకు 42% కి. ఓకే, సో ఇక్కడ మనకి 80% పెట్టుకున్నాము. ఇట్లా 100% పెట్టుకుంటే మనకి బ్యాటరీ ప్రాబ్లం అంటారు, అంటే లాంగ్ లైఫ్ రాదని. ఇది వచ్చేసి 80% పెట్టుకోవాలి మనం. ఏసీ వెంట్ వచ్చేసి మనకు ఇక్కడ వస్తుంది. ఇది చూడండి, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఏసీ వెంట్ ఉంటుంది. ఇది ఒకసారి చూడండి. ఇది మనము ఇక్కడ డ్రైవర్ కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లనే ఇక్కడ ఇట్లా అట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలా డైరెక్షన్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం చూడండి, పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి. ఆసిలేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అక్కడ నుంచి. సో అది ఏసీ గురించి. ఇక్కడే ఇది హీట్ కూల్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం అన్ని కూడా ఇక్కడే మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్ చుట్టూ కెమెరాస్ ఉంటాయి కదా, ఆ కెమెరాస్ అన్నీ కూడా రికార్డ్స్ కూడా మనకి 1 hour రికార్డింగ్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి. దీనికైతే ఏమి గేర్స్ ఉండవు, జస్ట్ ఇందులోనే మనకి ఇట్లా ఫ్రంట్ వెళ్ళాలంటే అది, బ్యాక్ వెళ్ళాలంటే అంతే, బ్యాక్ గేర్, డ్రైవ్, మధ్యలో పార్కింగ్ అంతే. అట్లనే ఇక్కడ కూడా ఏమి ఉండవు. జస్ట్ దీనికి వచ్చేసి వాల్యూమ్ది ఇంకా ఏవేవో చిన్న కంట్రోల్స్ ఉంటాయి. అన్నిటికీ జాయ్స్టిక్ లాగా యూజ్ అవుతుంది. మనకు సెల్ఫ్ డ్రైవింగ్ కావాలంటే దీన్ని 1 time ఇట్లా ప్రెస్ చేస్తే సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, డ్రైవింగ్లో ఉన్నప్పుడు. అట్లనే మనము ఈ మిర్రర్స్ ఇవన్నీ కూడా ఇందులోనే ఈ బటన్స్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది డ్రైవర్ 1, డ్రైవర్ 2 అట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది డ్రైవర్ 1, ఇది నేను డ్రైవర్ 2 ఇది. సో ఇట్లా మనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్లు మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి డ్రైవర్ 1కి, డ్రైవర్ 2కి. ఇందులోనే మొత్తం అన్ని కంట్రోల్స్ ఉంటాయి చూడండి. ఛార్జింగ్ సంబంధించినవి, ఆటో పైలట్, లైట్స్, సీట్స్, డిస్ప్లే అన్నీ కూడా, ఇవన్నీ కూడా ఇందులోనే మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ సీట్స్కి కూలు అట్లా పెట్టుకోవచ్చు. ఈ లైట్స్ వచ్చేసి ఇది మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లైట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా అండి, ఇక్కడ
ఈ లైట్స్ వస్తాయి కదా, ఈ చుట్టూ లైట్స్ ఉంటాయి, నైట్ బాగా కనిపిస్తుంది. అవన్నీ కూడా లైట్స్ చేంజ్ చేసుకోవచ్చు. అట్లనే మన కార్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మన ఫోన్లో ఎట్లా ఉంటాయో మొత్తం అన్నీ కూడా ఇందులోనే మనము ఇవన్నీ కూడా చూసి చేసుకోవచ్చు. ఇది ఆటో పైలట్. ఈ ఆటో పైలట్లో మనకి 3 మోడ్స్ ఉంటాయి. చిల్ ఒకటి, స్టాండర్డ్ ఒకటి, హరి అని. ఈ స్టాండర్డ్ అయితే నార్మల్గా వెళ్తుంది. అదే హరి పెడితే మనము లైన్ చేంజెస్ చేసుకుంటూ కొంచెం ఎక్కువ త్వరగా పోవడానికి ట్రై చేస్తుంది అది. సో మనకి ఎప్పుడు స్టాండర్డ్లోనే ఉండాలా. ఇది ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్, సూపర్వైజ్డ్. అంటే మనము ఖచ్చితంగా డ్రైవర్ ప్లేస్లో ఉండాలా. అప్పుడప్పుడు అది చెప్తూ ఉంటుంది స్టీరింగ్ పట్టుకోమని, అప్పుడు పట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇందులో మనకి గేమ్స్ కూడా ఉంటాయి. ఎప్పుడు మనం ఛార్జింగ్ చేసేటప్పుడు అట్లంతా కూడా మనము జస్ట్ ఆడుకోవచ్చు. ఇవి చాలా బాగుంటాయి. ఇంకా మనం డౌన్లోడ్ కొన్ని చేసుకోవాలా, ఇంకా చూడండి కొన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇంకా అవన్నీ మనం చేసుకోలేదు. ఈ రేసింగ్ గేమ్ అయితే మనము ఈ స్టీరింగ్తోనే మనం గేమ్ ఆడుకోవచ్చు, రేసింగ్ గేమ్. అట్లే మనకి ఇక్కడ ఈ యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ అన్నీ కూడా ఉంటాయి. టిక్ టాక్ కూడా ఉంటుందా? ఓకే, చూడండి మన వీడియోస్. సో ఇట్లా యూట్యూబ్ కూడా ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, మూవీస్ చూసుకోవచ్చు ఎప్పుడు ఆగినప్పుడు మాత్రమే, ఛార్జింగ్ చేసుకునేటప్పుడు అట్లా. ప్లస్ ఎప్పుడు మనం క్యాంపింగ్ అట్లా చేసేటప్పుడు కూడా మనం అట్లా యూజ్ అవుతుంది. ప్లస్ క్యాంపింగ్ చేసేటప్పుడు మనము సాంగ్స్ ఇక్కడ పెట్టుకుంటాం కదా, అట్లనే బయట కూడా సాంగ్స్ వినిపిస్తాయి. ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ బయట కూడా స్పీకర్స్ ఉంటాయి. అట్లనే ఇక్కడ ఛార్జర్ ఉంటుంది. ఇది 2 ఫోన్స్కి మనము వైర్లెస్ ఛార్జర్ చేసుకోవచ్చు, ఛార్జింగ్ చేసుకోవచ్చు. 2 ఫోన్స్కి వస్తాయి. అట్లనే ఇక్కడ కన్సోల్ ఉంటుంది. ఇది 2 వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి. ఇదైతే చాలా లోపల వరకు ఉంటుంది, ముందుకు కూడా కొంచెం ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లనే ఇది జస్ట్ ఊరికే ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఉంటుంది స్పేస్. ఇక్కడ కూడా చాలా స్పేస్ ఉంటుంది. మొత్తానికి అయితే స్పేస్ అయితే అన్ని విషయాల్లో బాగా ఉంటుంది. ఈ బాక్స్ని ఓపెన్ చేయాలన్నా కూడా మనం ఇందులోంచి ఓపెన్ చేయాలా. ఇది దీనికి ఒక్కటి ఇక్కడ ఎక్కువ స్పేస్ లేదు, ఎందుకు జస్ట్ పేపర్స్ పెట్టుకోవడమే. అట్లనే ఈ సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్ వచ్చేసి కూల్ అవుతాయి, అట్లనే హీట్ కూడా అవుతాయి. ఇవి 2 కూల్ అవుతాయి, హీట్ అవుతాయి. కాకపోతే బ్యాక్ సైడ్ అయితే ఈ బ్యాక్ సీట్స్ వచ్చేసి ఓన్లీ హీట్ అవుతాయి, కూల్ అవ్వవు ఇవి. సో అట్లనే ఇక్కడ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి స్క్రీన్ కూడా వస్తుంది. అక్కడ ఒక స్క్రీన్ పెద్దది, ప్లస్ ఇక్కడ ఇందులో మనం యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇట్లాంటివన్నీ కూడా చూసుకోవచ్చు. అందులో కూడా వస్తాయి. కాకపోతే అందులో పార్కింగ్ చేసినప్పుడు మాత్రమే మనం యూట్యూబ్ ప్లే అవుతుంది, లేదా నెట్ఫ్లిక్స్ కానీ మెయిన్ స్క్రీన్లో అట్లా. డ్రైవింగ్ అప్పుడు అది వర్క్ అవ్వదు. డ్రైవింగ్ అప్పుడు ఇదైతే వర్క్ అవుతుంది. వెనకాల వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, అది వాచ్ కూడా చేయొచ్చు, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అందులో గేమ్స్ కూడా ఉంటాయి, ఇట్లా యూట్యూబ్ కూడా ఉంటుంది. కాకపోతే డ్రైవింగ్లో పని చేయదు అది. ఇదైతే మామూలుగా డ్రైవింగ్లో కూడా వెనక వాళ్ళకి ఇది ప్లే అవుతుంది, బాగుంటుంది. ఈ బ్యాక్ కూడా లెగ్ రూమ్ చాలా ఉంటుంది, బాగా ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడ మామూలుగా నార్మల్ కార్కి ఇక్కడ ఏదో హైట్ వస్తుంది, ఇక్కడ ఏదో ఉంటుంది, బంప్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆ బంప్ కూడా ఉండదు, జస్ట్ ప్లెయిన్గా ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ మనకి ఈ లైట్స్ వస్తాయి, బ్యాక్ వస్తాయి, ఫ్రంట్ ఉంటుంది కదా, ఫ్రంట్ అక్కడ కదా దానికి. ఓకే, అట్లనే ఇక్కడ చిన్న హుక్ కూడా ఉంటుంది, ఏమైనా చిన్నవి ఏమైనా తగిలించుకోవచ్చు అంతే. ఆ ఫ్రంట్కి అయితే లైట్స్ అక్కడ ఉంటాయి. అట్లనే ఇక్కడ దీనికి మిర్రర్ వస్తుంది నార్మల్, ఇంకా ఇట్లా లైట్ పడుతుంది మనం ఓపెన్ చేస్తూనే. సో దీనికి కూడా అంతే. అట్లనే ఈ రూఫ్ చూస్తే మొత్తం అంతా కూడా ఫుల్ గ్లాస్ ఇది. అట్లనే హీట్ కూడా లోపలికి ఏమి రాదు అంతగా, బాగుంటుంది. సో దీనికైతే టింట్ ప్రస్తుతానికైతే లైట్గా ఉంది, మనం కూడా టింట్ వేపియాలా. ఈ డోర్స్ ఓపెన్ చేయాలంటే మనము ఇది ప్రెస్ చేసి ఓపెన్ అవ్వం. ఇక్కడ చూడండి, దీనికి ఈ గ్లాస్కి ఫ్రేమ్ ఉండదు, ఇది జస్ట్ గ్లాస్. ఇది మామూలు కార్లకి ఇక్కడంతా కూడా ఫ్రేమ్ వస్తుంది కదా, అట్లా లేకోకుండా జస్ట్ మామూలు స్పోర్ట్స్ కార్లకి అట్లా ఉన్నట్లు ఉంటుంది ఇది. అట్లనే ఇది పార్కింగ్ స్పాట్లో మనకి పార్క్ చేసుకుంటుంది. అదంతా కాదు, ఇందాక మన ఇంటి దగ్గర వెనక్కి వచ్చింది కదా, అట్లా మనకి ఏమైనా పార్కింగ్ స్పాట్ చూపిస్తే అదే పార్క్ చేసుకుంటుంది. ఒకసారి చూపిస్తాను అది కూడా. ఫస్ట్ ఈ పార్కింగ్ లాట్ నుంచి కొంచెం బయటికి పోదాము. ఇక్కడ ఆటో పార్క్ అంటారు దాన్ని. ఇందులో ఏ పార్కింగ్ స్పాట్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ మనము ఈ పార్కింగ్ స్పాట్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఇది సెలెక్ట్ చేసుకోండి, స్టార్ట్ అంతే.
చూస్తే ఇంకా అదంతా అదే స్టార్ట్ చేసుకుంటూ చూడండి. ఇది రివర్స్ పార్కింగ్. ఇది రివర్స్ పార్కింగ్. ఇక అంతా కెమెరాస్ వస్తాయి చూడండి. దీంట్లో ఇట్లా టచ్ చేయాల్సిన అవసరం లేదు. కాలేజ్ లో ఈజీగా ఉంటుంది నాకు లైక్ పార్క్ చేయాలంటే. పార్లర్ పార్కింగ్ కూడా ఈజీ అవుతుంది. సైడ్ వాక్ లో ఎప్పుడైనా అట్లా మొత్తం కరెక్ట్ గా సెట్ చేసేస్తున్నారు అంతే. మళ్ళీ ఈ పార్కింగ్ స్పాట్ నుంచి మన దగ్గరికి రమ్మంటే వస్తుంది. సమ్మన్ చేస్తే సమ్మన్ అవుతుంది. బయట నుంచి ఒక్కసారి చూద్దాము ఎట్లా పార్క్ చేస్తుందో ఇది. ఇప్పుడు ఇందులో ఏదో ఒకటి మనం స్పాట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఏదో ఒకటి. చూడండి జిన్నుగాడు స్టీరింగ్ అసలు పట్టుకోలేదు. అట్లా కరెక్ట్గా చేస్తుంది. చూడండి నీకన్నా బాగా చేసిందిరా ఇది. చూడండి బాగా నీట్గా కరెక్ట్గా పెట్టేసింది పార్కింగ్లో. అట్లనే ఇది ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది. డైరెక్ట్గా ఎక్కడికైనా కూడా మనం అడ్రస్ పెట్టేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అవి సిగ్నల్స్ చూసుకుంటుంది, అంటే ట్రాఫిక్ లైట్స్ చూసుకుంటుంది, లైన్ చేంజ్ అదంతా కదా అవుతుంది. ఇప్పుడు మనం ఎక్కడికి చూడబోదామా? టార్గెట్లో పని ఉంది కొంచెము, టార్గెట్కి పోదాము. అప్పుడు నీకు ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఉంటుంది. కాకపోతే అది సూపర్వైజ్డ్ అనమాట. మొత్తం అంతా కూడా అంటే నిద్రపోకూడదు, దానికి తెలిసిపోతుంది. ఇక్కడ కెమెరా ఉంటుంది. అప్పుడు నిద్రపోయేటప్పుడు కానీ ఫోన్ చూసుకునేటప్పుడు కానీ స్టీరింగ్ పట్టుకోమని చెప్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఈ ఫుల్లీ సెల్ఫ్ డ్రైవింగ్కి అయితే మనము ఎవ్రీ మంత్ పే చేయాలన్నమాట. ఫస్ట్ కొత్త కార్కి అయితే 1 month ఫ్రీ ఇస్తారు. అట్లనే రెఫరల్ కోడ్ ఎవరైనా రెఫరల్ కోడ్ ఇస్తే +2 ఇస్తారు. అంటే 3 months ఫ్రీ అనుకోవచ్చు. 3 months ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత ఎవ్రీ మంత్ $100 అవుతుంది. $99 అంటే $100 కట్టి ఎవ్రీ మంత్ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలా. లేదు అంటే $8,000 కడితే లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. అది కూడా తీసేస్తున్నాం అంటున్నారు. అది తీసేసినారో లేదు తెలియదు. తీసేలే కదా. $8,000 కడితే మనకి లైఫ్ టైం ఉంటుంది. లేదు అంటే ఎవ్రీ మంత్ $100. అది మనం తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. మనం పెద్ద పెద్ద ట్రిప్స్కి ఎప్పుడైనా పోయేటప్పుడు ఆ మంత్కి ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. అంతే అంతే సరిపోతుంది అంతే. ఇప్పుడైతే మనకి సెల్ఫ్ డ్రైవింగ్ ఎట్లుంటుందో చూపిస్తా. మాకు కొంచెము టార్గెట్లో పని ఉంది, టార్గెట్కి వెళ్దాము. సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టుకొని ఫుల్ చూడండి అంత కదా వెళ్ళిపోతుంది. ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా అట్లనే ఇక్కడ పక్కన సిగ్నల్స్ ఉంటాయి, అంటే స్టాప్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ కూడా స్టాప్ అయ్యి వెళ్తుంది. ఇక్కడ చూడండి స్టాప్ సైన్ ఉంటుంది కదా, ఈ సైడ్కి ఇది కూడా చూసుకుంటుంది. ఓన్లీ సిగ్నల్ ఒకటే కాదు, చూడండి స్టాప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లా ఈవెన్ మనకు స్కూల్ జోన్ వస్తుంది కదా, అక్కడ కూడా అంతే. మనకు స్పీడ్ లిమిట్ అన్నీ చూసుకుంటుంది. ఇక్కడ ఒక స్టాప్ సైన్ ఉంది, ఇక్కడ కూడా అంతే. బాగా చుట్టూ చూసుకొని బాగా నార్మల్గా సెక్షన్లోకి ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ కార్ ఫస్ట్ వెళ్ళాలా, అది కూడా చూసుకుంటుంది. అన్నీ చూసుకుంటా ఉంది బాగానే. కాకపోతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. చూడండి అక్కడ రెడ్ సిగ్నల్ ఉంది కదా, ఇది కూడా ఆగింది. దీనికి కూడా ఇక్కడ కనిపిస్తాయి సిగ్నల్స్. ఇక్కడ గ్రీన్ పడుతూనే వెళ్ళిపోతుంది. ఇప్పుడే గ్రీన్ లైట్ పడింది చూడండి, అంతే అదంతా కదే వెళ్ళిపోతుంది. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమున్నా కూడా ఫ్రీవేలో అయితే మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ పార్కింగ్ కూడా అదే చేసుకుంటుంది. ఈ మనుషులను చూస్తుంది అన్నీ కూడా. వెరీ స్మార్ట్. సేమ్ ఇందాక అలాగే మనము ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. రివర్స్లోనే వస్తుంది ఎప్పుడు. ముందుకు వచ్చింది. స్టాప్ 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 డన్. ఇదే టార్గెట్. ఇందులో చిన్న పని ఉంది. ఏం పని ఉందని చెప్తా. జునోకి ఈరోజు కాలేజ్ పోవాల్సిన అవసరం లేదు.
ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, అందుకోసమే నాకు హెల్ప్ చేస్తూ ఉంది. ఇందులోకి ఎందుకు వచ్చినామంటే హరిగాడు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఒక చిన్న పర్సు బాగా నచ్చిందంట. ఆ రోజు మేము వద్దని చెప్పినాము. సో ఈరోజు తీసుకొని వద్దామనేసి వచ్చిన. పాపం ఉందా లేదు ఎక్కడుంది డాడీ? లేదనా? ఇట్లాంటిదే just చిన్నది. అట్లాంటిదే సేమ్, అట్లాంటిదే చిన్నది. జున్నునే వద్దని చెప్పింది. I didn't like the style. స్టైల్ దానికి నచ్చింటే నీకెందుకే? Not very functional either. ఇట్లాంటిది ఏదో అదే అట్లాంటిది వైట్ కలర్ లో. పాపం ఆ రోజు బాగా కావాలని. చూద్దాం. లాస్ట్ టైం ఇక్కడ ఏదో షాపింగ్కి వచ్చినప్పుడు హానిగానికి ఒకటి నచ్చింది బ్యాగ్, చిన్నది ఇట్లాంటిది ఏదో, అది వద్దని చెప్పినాము. మళ్ళీ తర్వాత పాపం ఈరోజు తీసుకుందాము. కాకపోతే గ్రే కలర్ కదా, గ్రేనా అది వైట్ కలర్, వద్దని చెప్పినాము. మళ్ళీ పాపము అది ఫీల్ అయింది మొన్న, అందుకోసమని మళ్ళీ తీసుకుందామంటే ఇప్పుడు లేదు. ఒకటి ఆన్లైన్లో కనిపిస్తూ ఉంది ఒకటి ఉన్నట్టు, కానీ ఎక్కడుందో తెలియదు. సో మొత్తానికైతే మన టెస్లా గురించి నాకు తెలిసేటివి కొన్ని చెప్పినాను. అట్లనే మనము పెద్ద ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వీక్ అట్లా. సో అప్పుడు మొత్తం ఇంకా ఏవేవి ఉన్నాయి దీనికి ఫీచర్స్ అవన్నీ కూడా అప్పుడు బాగా తెలుస్తుంది మనకైనా కూడా. సో నాకైతే ప్రస్తుతానికి తెలిసేటివి అయితే చెప్పినాను, అది విషయము. సో ఇది ఒక చిన్న వీడియో, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.